భక్తులందరూ గీతామృత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము చాలా విశేషమైనటువంటి చర్చ చేయబోతున్నాము. సారాంశం ఏంటంటే అసుర స్వభావాల కర్మల వల్ల కలిగే ప్రయోజనం. అంటే ఎవరైతే అసుర స్వభావం, అసలు అసురులు ఎవరు, వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది, అసుర ప్రవృత్తి అసుర గుణాలతో కర్మలు చేస్తే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. ఎందుకు ఇది తెలుసుకోవాలంటే మనం కూడా అటువంటి గుణాలతో ఒకవేళ కర్మలు తెలియకుండా, మనకు తెలియదు అసుర గుణాలు ఏంటి, దైవీ గుణాలు ఏంటి. ఆల్రెడీ దైవీ గుణాలు తెలుసుకున్నాం. అసుర గుణాల గురించి ఒకవేళ తెలుసుకుంటే మనం వాటిని వదిలేయచ్చు అన్నట్టు. అంటే భగవంతుడు డూస్ అండ్ డోంట్స్ మనకు చెప్తున్నారు, ఏవి చేయాలి ఏవి చేయకూడదు. మనం కూడా తెలియకుండా అసుర స్వభావాలు మన లోపల ఉన్నాయనుకొని వాటిని వదిలేయాలి. అటువంటి కర్మలు మనం ఒకవేళ చేస్తూ ఉంటే వాటిని వదిలేయాలి. ఈరోజు ఏం చెప్తున్నా అంటే మన లోపల కూడా తెలియకుండా ఈ ప్రవృత్తిని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం జీవితంలో. దాన్ని ఎలా తొలగించుకోవచ్చు? నంబర్ 1, అసుర స్వభావాలు ఏంటంటే సంపత్తిచే మిథ్యా ప్రతిష్టచే మోహితులై వారు స్వీయ తృప్తితో సర్వదా సిగ్గుమాలినతనంతో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండానే ఒక్కొక్కప్పుడు నామమాత్రంగా గర్వంతో యజ్ఞాలు చేస్తారు. చాలామంది చాలా డబ్బు ఉంటే ఆ డబ్బుతో పేరు ప్రతిష్ట, అంటే నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నేను ఎంత గొప్పగా యజ్ఞం చేస్తాను, భక్తి ప్రవృత్తులతో కాకుండా ఆ ధనంతో ఆడంబరంగా యజ్ఞం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే సంపత్తి ద్వారా, తర్వాత చాలా గొప్ప పేరు ఉందనుకోండి, ఆయన డబ్బు ఉండదు, వేరేవాడికి ఎవడు అరే దీనికి కాంట్రిబ్యూట్ చేయి, దీనికి స్పాన్సర్ చేయి, పేరు వీనది, పెద్ద కటౌట్లు బోర్డులు అవన్నీ పెద్ద పలానైనా యజ్ఞం చేయిస్తున్నారని చెప్పేసి. ఎందుకు? ఆ పేరు ప్రతిష్ట సంపత్తి వల్ల మోహితులై యజ్ఞం ఎవరి ప్రీత్యర్థం చేయాలా? యజ్ఞ పురుషుడు విష్ణువు యొక్క ప్రీత్యర్థం యజ్ఞం చేయాలి. కానీ ఇక్కడ స్వీయ తృప్తి, తన యొక్క సొంత పేరు ప్రతిష్ట వల్ల తను ఆనందాన్ని పొందడానికి కొరకు ఆయన ఈ యజ్ఞాలు చేస్తూ ఉంటాడు. ఇంకా ఏం చేస్తుంటాడు? ఇక చాలా కఠోరంగా వాడారు. సిగ్గుమాలిన తనముతో, అంటే ఆ యజ్ఞానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అవన్నిటి కూడా తుంగలో దొక్కేస్తారు. ఆ నియమ నిబంధనలు పాటించకుండానే నామమాత్రంగా గర్వంతో యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్, యజ్ఞాలు చేయాలంటే యజ్ఞ పురుషుడు భగవంతుడు. యజ్ఞము చేయడానికి చేయించడానికి బ్రాహ్మణోత్తముల యొక్క వచనాలను నియమ నిబంధనలను మనం పాటించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? మొత్తం తన దగ్గర డబ్బు ఉంది, పేరు ప్రతిష్ట ఉంది, తను చెప్పినట్టుగా వినాలి అంటాడు. కానీ యజ్ఞం చేయాలంటే ఆచార్యులు, గురువులు, బ్రాహ్మణుడు చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ యజ్ఞాన్ని చేయాలి. అది చేయకుండా వాళ్ళు బ్రాహ్మణులు కూడా తన మాట వినమని చెప్తారు, ఆచార్యులు కూడా తన మాట వినాలి అని అనుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు? డబ్బు చాలా ఉందని చెప్పేసి కొంతమంది తనే భగవత్ అవతారంగా, ఆశ్చర్య స్వభావం ఏంటంటే ఎవరినో పూజ చేయడం ఎందుకు, నన్నే పూజ చేయించుకోవడం, అంటే హిరణ్యకశిపు స్వభావము. హిరణ్యకశిపు ఏం చేస్తాడు? కొంతకాలం తపస్సు చేసి వరాలు పొంది ఇంకా మిగతా వాళ్ళందరికీ చెప్తాడు, లేదు నేనే భగవంతుని, నన్నే పూజించండి. బ్రాహ్మణులు ఋషులు మునులను చాలా ఇబ్బందులు పెట్టి, లేదు మీరు ఎవరి కొరకు యజ్ఞం చేయవలసిన అవసరం లేదు, నా ప్రీత్యర్థం యజ్ఞం చేయాలి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఫోర్స్ చేస్తాడు. కలియుగంలో కూడా ఎంతోమంది పాపం అమాయకులు సామాన్య జీవులను అలా మోసం చేస్తూ వాళ్ళు వేషాధారణ మార్చి వాళ్ళకు పూజలు చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏదో కొన్ని సిద్ధులు మహిమలను చూపించి నిజంగా వాళ్ళని నమ్మించేసి వాళ్ళు అవిధిపూర్వకంగా, విధిపూర్వకం అంటే మనం సపోజ్ విధిపూర్వకానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భగవంతుడు ఏమన్నారు? యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్ విషయ్ భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. భగవద్గీత 3వ అధ్యాయం 13వ శ్లోకంలో ఏమన్నారు? మీరు భుజించే ప్రతి పదార్థాన్ని నాకు సమర్పించి భుజించండి యజ్ఞంలో. వీళ్ళు ఏమనుకుంటారు? మూర్ఖులు, పాపం ఆసురి స్వభావాలు, అమాయకులు, వాళ్ళు ఎవరినైతే భగవంతుడిగా నమ్ముతున్నారో, ఎవరినైతే ఎవరి వేషాన్ని చేసి మోసం చేస్తున్నారో
ఆయనకు సమర్పించి ఇంకేమంటే ఆయన ఎంగిలి కానీ ఆయన తిన్నది అరే మాకు భగవంతుడే డైరెక్ట్ ఇస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ వాళ్లకు సమర్పించి అదే భగవత్ సమర్పణ అనుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా కూడా తప్పుదో పట్టిస్తూ ఉంటారు. సో కొంతమంది ఏం చేస్తారు, సన్యాస డ్రెస్సులు, ఆ సాఫ్రాన్ కలర్ డ్రెస్సులు వేసుకొని శాస్త్రాన్ని భగవద్గీత పాటించరు, భాగవతాన్ని పాటించరు. కానీ వాళ్ళు బోధనలు ఏంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, వాళ్ళకు శరణాగతి పొంది వాళ్ళనే భగవంతుడిగా నమ్మించి వాళ్ళకు సర్వం సేవ చేయించుకుంటూ ఉంటారు. అది అవిధి పూర్వకమని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏమంటారు ఇక్కడ, సొంత ఫిలాసఫీ, శాస్త్రం భగవద్గీత భాగవతంగా వాళ్ళు సొంతంగా మళ్ళీ పేర్లు అవే పెట్టుకుంటారు, వాళ్ళ ముందు కీర్తన అలానే చేయించుకుంటూ ఉంటారు. వీటన్నిటిని కూడా అవిధిపూర్వకం, విధిపూర్వకం, అవిధిపూర్వకం. విధిపూర్వకం అంటే శాస్త్రోక్తంగా, అవిధిపూర్వకంగా అంటే సొంత ఫిలాసఫీ, సొంతంగా వాళ్ళకి ఎలా తోస్తే అలాంటి తయారు చేసుకొని ఆ విధంగా తనే భగవంతుడిగా తనే సర్వస్వంగా చలామణి అవుతారు ఒక వర్గము. ఇంకో వర్గమేమో తన దగ్గర డబ్బులున్నాయి, భగవంతుడికి అని చేసినా అది తన ఇష్టానుసారం చేయమని చెప్తారు. దీనివల్ల ఏమంటే ఇది ఎందుకు జరుగుతుందంటే అజ్ఞానము మరియు మోహం వల్ల. మోహం వచ్చి ధన సంపత్తి ఉన్నవాళ్ళు మోహంతో చేస్తారు. అజ్ఞానం అంటే తననే దేవుడిగా ఇతరులను నమ్మించి తనకు శరణాగతి పొంది ఎట్టుగా చేసేవాళ్ళు అజ్ఞానులు. అలా శరణాగతి పొందిన వాళ్ళు ఆ శరణాగతి పొందించుకొని వాళ్ళు సేవలు చేయించుకునే వాళ్ళు కూడా అజ్ఞానంలో ఉంటారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ అసుర స్వభావము, మిథ్యా అహంకారము, బలము, గర్వము, కామ క్రోధాలతో మోహితులై అసుర స్వభావులు తమ దేహాలలో ఇతరుల దేహాల్లో ఉన్నట్టు భగవంతుని పట్ల అసూయ కలవారి నిజమైన ధర్మమును దూషిస్తారు. ఇది హిరణ్య కశిపు ప్రవృత్తి అన్నట్టు. ఆయన నిజమైన ధర్మం ఏంటి, సత్యయుగంలో ఏంటి నిజమైన ధర్మం, భగవంతుడు ప్రతి యుగానికి ఒక ధర్మాన్ని బోధించాడు, మనకు ఒక విధానాన్ని ఇవ్వడం జరిగింది. కృతేయ ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయై కలౌతద్ హరికీర్తనం. కృతయుగంలో ధర్మం ఏంటి, భగవంతుడు విష్ణువు గురించి ధ్యానం చేయటం. ధ్యానం దేని కొరకు చేయాలా, ఆ భగవంతుని యొక్క లోకాన్ని పొందడానికి కొరకు, భగవత్ సేవని పొందడానికి కొరకు. త్రేతాయుగంలో ఏంటి ధర్మము, భగవంతుని ప్రీత్యర్థం యజ్ఞయాగాదులు చేసి భగవంతుని పొందడానికి కొరకు. ద్వాపరయుగంలో భగవంతుని యొక్క అర్చా విగ్రహారాధన చేసి భగవంతుని సేవించి భగవంతుని పొందడానికి. కలియుగంలో భగవంతుని యొక్క నామ సంకీర్తన చేసి భగవంతుని పొందడానికి కొరకు. కానీ ఇక్కడ అసుర ప్రవృత్తి ఎవరి లోపల ఉంటుంది, మిథ్యా అహంకారం. ఆయన ఏదైతే కాదో దాని పట్ల ఆయనకు అహంకారం ఉంటుంది. దానికి ఏంటి సింపుల్ ఎగ్జాంపుల్, మిథ్యా అహంకారం అంటే నేను దేహము కాదు, దేహము నాది, అర్థమైందా, నేను దేహదారిని, నాకు ఈ భౌతికమైనటువంటి కిరీటాలు, పదవి అనుకోండి, తర్వాత పేరు అనుకోండి, ఇవన్నీ కూడా ఈ భౌతికమైనటువంటి దేహానికి ఉంటాయి. ఈ దేహమే నేను అనుకొని దాని పట్ల గర్వంతో ఆయన అహంకారంతో ఉంటాడు. అంటే మిథ్య అహంకారం. మిథ్య అంటే నేను ఏదైతే కాదో అది నేను అనుకోవటం. అహంకారం అంటే అహం ఆకారం, నేను దేహము అని భావించుకోవడాన్ని మిథ్య అహంకారం. సో బలం ఏంటప్పుడు, ఆ దేహానికి ఉన్నటువంటి పేరు, నాకు నేను ఇంత పెద్ద పోస్ట్ ఉన్నది, మినిస్టరు, సీఎం, ఇంకేదో, దానివల్ల నాకు ఇంత బలం ఉంది అని. దానివల్ల ఏమొస్తుంది, మనకు గర్వము, దానివల్ల మనకు పేరు, ప్రతిష్ట, గర్వం. దాని ద్వారా ఏదంటే అది నేను కోరికలను నెరవేర్చుకోగలుగుతాను. కామము, అది తీరినప్పుడు క్రోధము, దీని పట్ల మోహము ఎవరికి వస్తుందండి, ఇది అసుర ప్రవృత్తి కల వారికి వస్తుంది. అసుర ప్రవృత్తి, సుర ప్రవృత్తి అంటే, అసుర ప్రవృత్తి అంటే దేహాత్మ బుద్ధి, సుర ప్రవృత్తి అంటే ఆత్మబుద్ధి. సో అసుర ప్రవృత్తి ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇతరుల పట్ల అసూయ కలిగి అతను నిజమైనటువంటి ధర్మాన్ని ఎవరైతే నిర్వర్తిస్తారో వాళ్ళని దూషిస్తారు, ప్లస్ ఆ ధర్మాన్ని కూడా దూషించడం జరుగుతుంది. దీనికి చిన్న లీల ఎట్లా అంటే, సో ఈ లీలల ద్వారా మనం చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఎవరు
అసూయ ఉంటారు అనేది. సో వాళ్ళకు మరి అలా అసూయతో జీవించే వాళ్ళకు ఎంత ఘోరమైనటువంటి పనిష్మెంట్ జరుగుతుందంటే ఈ లీల, చిన్న లీల చక్కగా విని అర్థం చేసుకోండి. ఒకసారి ఏమవుతుందంటే ఆకాశ మార్గంగా ఒక గ్రద్ద పాముని పట్టుకొని తన కాళ్ళతో అలా వెళ్తుంటుంది అన్నట్టు. అయితే కింద భూమి మీద ఒక భక్తుడు అందరినీ పిలిచి భజన కార్యక్రమం పెట్టి ఆయన ప్రసాదం వాళ్ళందరికీ ఏర్పాట్లు చేస్తాడు. పూర్వకాలం ఇది కట్టెల పొయ్యి మీద వండుతూ బయట ఆరుబయట వాకిట్లో వండుతుంటారు. వాళ్ళు పెద్ద పాత్రలో కీరు వండుతుంటారు అన్నట్టు. సో ఆకాశ మార్గం అలా వెళ్తూ కరెక్ట్ పాము గద్ద నుంచి జారిపోతుంది అనుకొని ఆ గద్ద గట్టిగా తన యొక్క తల దగ్గర గట్టిగా ప్రెస్ చేస్తుంది. అప్పుడు గొంతును ప్రెస్ చేస్తే పాము నోట్లో, విషపూరితమైన పాము నోట్లోంచి విషము టక్కన అదే సమయంలో ఆ పాత్రలో పడిపోతుంది. సో అది గద్ద వెళ్ళిపోతుంది. సో ఇంకా ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళందరూ పాపం అనే వచ్చిన వీళ్ళందరికీ వరకు ఆ వంటకాలన్నీ కూడా అయిపోయింది. వాళ్ళకు మంచిగా భోజనం పెడతారు. ఈ స్వీట్ ఎవరైతే తింటారో వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. వాళ్ళు చాలామంది అనారోగ్యం పాలవుతారు, కొంతమంది చనిపోతారు. అయితే ఈ యొక్క కార్యానికి తర్వాత యమధర్మరాజు దగ్గర సో దీనికి ఎవరిని శిక్షించాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. అప్పుడు యమధర్మరాజు దగ్గర కొంతమంది అంటారు, సో దీనికి శిక్షకు అర్హులు ఎవరు? ఆ భోజన ఏర్పాట్లు చేసినటువంటి యజమాని అని కొంతమంది అంటారు. తర్వాత కొంతమంది అంటారు లేదు, ఆ పాపం ఆయనకైతే అన్యం పుణ్యం తెలియదు కదా, దీనికి పాము కదా విషము దాంట్లో వేసింది పాము అంటారు. లేదు, పాము అలా విషం కక్కడానికి గ్రద్ద కదా అని చెప్పేసి అంటారు. సో ఇది అలా చర్చ జరుగుతుంటే వాళ్ళకి ఎవరికి ఫైనల్ డిసిషన్ కన్క్లూజన్కి రాక యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు అన్నట్టు. దీనికి ఏంటి స్వామి, ఎవరిని శిక్షించాలా? అక్కడ ఈ ఫుడ్ పాయిజన్ అయిందో లేదో తెలీదు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈయన పట్ల కొంతమంది అసూయ కలిగి ఉంటారు. ఈయన అలా దాన ధర్మం చేస్తుంటే, మంచి ప్రసాదాలు అందరికీ పెడతా ఉంటే వాళ్ళకు ఎప్పుడెప్పుడు ఈయనకి ఏదన్నా తప్పు తీయాలా ఈయన చేసే కార్యంలో అని చూసి ఇక్కడ ఇలా జరిగిందని కొంతమంది అసూయ, ఇతని పట్ల అసూయ కలిగినటువంటి వాళ్ళు ఏమన్నారు ఇక్కడ, ఇతరుల దేహాల్లో ఉన్నటువంటి భగవంతుని పట్ల అసూయ అంటే ఈ భక్తుడి పట్ల అసూయతో వాళ్ళు ఆయన చేసినటువంటి ధర్మాన్ని దూషిస్తూ ఉంటారు. అప్పుడు యమధర్మరాజు అంటాడు, ఎవరు లేదండి, చాలా సింపుల్. అక్కడ ఆ యజమాని ప్రోగ్రాం భగవంతుడి యొక్క కార్యం తలపెట్టిన ఆ భక్తుడి తప్పు లేదు, గ్రద్దకు ఆహారము పాము, గ్రద్ద యొక్క తప్పు లేదు, పాము యొక్క నిజస్వరం గొంత బిస్కంగానే దాంట్లోంచి విషం పడ్డది. కాబట్టి ఇక్కడ తప్పంతా కూడా అసూయతో ఎవరైతే ఈయనని ద్వేషిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ పనిష్మెంట్, ఈ యొక్క చెడు కర్మ యొక్క పనిష్మెంట్ వాళ్ళకి విధించండి అని చెప్పడం జరుగుతుంది అన్నట్టు. కాబట్టి మన లోపల కూడా అంటే ఇతరులను అనవసరంగా అంటే భక్తులను లేదంటే భక్తులు చేసేటువంటి ధర్మాన్ని ఇప్పుడు కూడా మనం భక్తి చేస్తున్నట్టు కనబడతాం, ఇతరులు ప్రచారం చేస్తూ ఉంటే వాళ్ళని నిందిస్తూ ఉంటారు. ఇది మనకు నామ అపరాధాల్లో మొదటి నామ అపరాధం. ఏంటది? భగవంతుడి ప్రచారంలో జీవితమును దారపోసినటువంటి భక్తులను దూషించడం. అలా దూషిస్తే ఏమవుతుంది, యమధర్మరాజు దగ్గర మీకు ఎంత ఇది ఉన్నా దూషించినందుకు శిక్షకు అర్హులవుతారు. దయచేసి అటువంటి శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఇంకెప్పుడు కూడా ఎవరిని ద్వేషించకండి. అది అసుర ప్రవృత్తి. అది శాస్త్రాలను వింటున్నాము కానీ అది ఇలా విని ఇలా వదిలేసే పరిస్థితి. కాబట్టి నిజంగా మనం శాస్త్రాలను వింటున్నామంటే మన లోపల ఉన్నటువంటి ఈ 6 చెడు గుణాలను తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏంటి? అనంతకాలం నుంచి వస్తున్నటువంటి చెడు గుణాలేంటి? అసుర ప్రవృత్తి. ఏంటవి? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం. ఈ విషయము హిరణ్యకశిపు, ప్రహ్లాదుడు కూడా వాళ్ళ సంభాషణ జరుగుతున్నప్పుడు హిరణ్యకశిపు అంటాడు, హే ప్రహ్లాద, నీవు ఎవరి బలాన్ని చూసుకొని నాతో వైరం పెట్టుకుంటున్నావు? నువ్వు ముల్లోకాలను జయించాను నేను అంటాడు. ప్రహ్లాదుడు అంటాడు, నాన్న ముల్లోకాలను జయించావో లేదా నాకు తెలియదు కానీ
నీ లోపల ఉన్నటువంటి శత్రువుల్ని నువ్వు జయించలేకపోయావు. నా లోపల ఎవడరా శత్రువులు ఉన్నారు అంటే, వీళ్ళే 6 శత్రువులు నీ లోపల ఉన్నారు, వాళ్ళని మొదటగా జయించు అంటాడు. అర్థమైందా? కాబట్టి మన లోపల కూడా మనము ఈ 6 శత్రువులను చూసుకొని మురుస్తూ ఉంటాం. బాహ్యంగా ఈ దేహానికి ఉన్నటువంటి బలము, ఈ దేహానికి ఉన్నటువంటి ధనము, నాతో సమానుడు ఎవ్వడలేడు అని మనం విర్రవీగుతూ ఉంటాం. కాబట్టి దీన్ని చూసుకొని మనము ఎగరకూడదు. దీన్ని చూసుకొని మనము ఎన్నో భౌతికంగా ఇంకా సుఖాలను పొందడానికి కొరకు భౌతికంగా ఎంతోమంది శత్రువులు అనుకొని మనం అనుకుంటూ ఉంటాం. మనం చేసే కార్యంలో ఎవడన్నా అడ్డు తగులుతున్నాడంటే భౌతికంగా వాళ్ళ అడ్డు తొలగించుకోవడానికి ఎన్నో ప్రణాళికలు వేస్తూ ఉంటాం. ఎంత నీచమైన పనులు చేయడానికైనా కూడా వెనకాడరు ఈ అసుర ప్రవృత్తి కలవారు. చూస్తూ ఉన్నాం కదా, నీచమైనట్టు ఇంకేంటండి, అన్నిటికంటే మ్యాక్సిమం మన జంతువులని కదా ఈజీగా కోసేసినట్టు, లేకుంటే పులి సింహం కదా సాధు జంతువులను తిని అంటే వేటాడి తిన్నట్టుగా మనుషులయ్యండి ఇతరులను అలాంటి హింసిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఏం చెప్తున్నారు భగవంతుడు, నరాధములు, నరులలో అధములు ఇటువంటి గుణాలను కలిగి ఉంటారు. ఏ గుణాలు? అసూయ, ఈర్ష్య, ద్వేషము, ఇటువంటి గుణాలను కలిగి ఉండి అటువంటి సాంగత్యంలో ఒకవేళ కర్మలు చేస్తే వాళ్ళకి ఎటువంటి దుర్గతి కలుగుతుందంటే మళ్ళీ మళ్ళీ ఆసురీ జన్మల్ని వాళ్ళు సంసార సాగర శాశ్వతంగా భగవంతుడు పడేస్తాడు. ఇంకా వాళ్ళకు రక్షణ ఎవ్వరు కూడా ఇవ్వలేరు. సో భగవంతుడు ఆయన చెప్పిన ధర్మాన్ని పాటిస్తే భగవంతుడి భక్తుల సాంగత్యంలో చాలా సులభంగా భగవంతుని పొందగలుగుతాము. కానీ తెలిసి కూడా మనము భగవంతుడి కొంతమంది ఏం చేస్తారు, సత్సంగంకి వెళ్తారు, శాస్త్రాన్ని వింటారు, అయినా కూడా ఎవరన్నా ఆ శాస్త్ర బోధన ద్వారా ఉన్నత స్థితికి అంటే మంచి ప్రచారంలో ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళ పట్ల ఈర్ష్య, ద్వేషము, అసూయ పెంచుకున్నారనుకొని ఇంకా వాళ్ళు ఈ అసుర భగవంతుడు ఏమంటారంటే శాస్త్రంలో భగవంతుడికి అపరాధం చేస్తే భగవంతుడి నామము ఆ అపరాధం నుంచి రక్షిస్తుందంట. కానీ భగవంతుడికి భక్తుడి పట్ల అపరాధం చేస్తే ఇంకా భగవంతుడు కూడా రక్షించలేడు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, భగవంతుడు అటువంటి వాళ్ళని అసుర జన్మలో పడవేస్తాడు. అంతేకాకుండా ఇంకా నీచమైనటువంటి పశువులు, పక్షులు, క్రిమి కీటకాదుల జన్మల్లోకి తోసేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మనం మరి మానవ అధములుగా తయారవుదామా, లేదంటే మానవులలో ఉత్తములుగా తయారవుదామా? అధములుగా తయారవ్వాలంటే ఇటువంటి మనకు ఆసురీ గుణాలను మనం వదిలేయాల. అంటే హింసాయుత కార్యాలను, అటువంటి గుణాలను మనం వదిలేయాల. దేశ స్వభావం అంటే ద్వేష స్వభావాన్ని వదిలేయాల. మనం వదిలేయాలంటే మనము నిత్య నిరంతరము పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సో పవిత్రంగా ఉండాలంటే మనము దైవీ గుణాలు 26 రకాలైన దైవీ గుణాలు భగవంతుడు బోధించాడు. ఆ దైవీ గుణాలు ఎవరైతే రోజు ప్రాక్టీస్ చేస్తారో అటువంటి వాళ్ళ ద్వారా మనము సాంగత్యంలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. లేదు అంటే మనం చెక్ చేసుకోవాలా, చెక్ పాయింట్స్. ఇది నా లోపల ఉంది, దీన్ని నేను తొలగించుకోవాలి. ఇది తొలగించుకోకపోతే ఇటువంటి పనిష్మెంట్ నాకు కలుగుతుంది. ఒకవేళ మనము అదేవిధంగా అసుర జీవజాతుల్లోనే ఇప్పుడు మానవులం, ఇప్పుడు మన చేతిలో ఉంది. మనము మనుష్య జన్మ ఎందుకు? ఆహార నిద్ర భయమైతునం చ సమన్యమేతత్ పశుభిర్నరానాం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేనైన పశుభి సమాన. సో మనము ఈ కుక్కలు, పిల్లులు, పందులు ఇటువంటి జన్మల్లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళము? ఆహారం తినటము, నిద్రించడము, మైత్ర సుఖాన్ని అనుభవించడము, మనల్ని మనం రక్షించడానికి కొరకు జీవించాము. సో అవన్న ద్వేషించడము, ఈర్ష్య, అసూయ ఉండదు. సపోజ్ మనము ఒక పక్షుల సమూహాన్ని తీసుకుంటే అవి పొద్దున పూట చేన్లలో మేయడానికి అలా అన్నీ కలిపి వెళ్తూ ఉంటాయి. ఎక్కడైనా ఒక పక్షికి కింద ఒక ధాన్యము
బస్తా కనబడ్డది అనుకోండి, ఒక పక్షి చూస్తే అవి సైగతో మిగతా పక్షులందరికీ సైగతో పిలుస్తుంది. అవన్నీ కలిపి కడుపు నిండినంత తింటాయి, తర్వాత ఎగిరిపోతాయి. మిగతా బస్తాను అక్కడే వదిలేస్తుంది. అదేవిధంగా కొంచెం చక్కెర ఎక్కడైనా స్వీట్ ఉన్నదనుకొని ఒక్క చీమ చూస్తే మిగతా 100 చీమల్ని పిలుస్తుంది, వాటి కడుపు నిండినంత తీసుకుంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. అదే ఒక్క మనిషి ఒక బస్తా చూస్తే అటు ఇటు చూసి వాడు లేపలేకపోతే కూడా ఇతరులతో ఇది నాదండి అని చెప్పేసి ఏదో విధంగా మొత్తం కొన్ని కాదు, వాడు బస్తా తింటాడా, కొన్ని తీసుకొని వెళ్తే ఓకే, మొత్తం బస్తాని కూడా లేపుకొని తీసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధమైనటువంటి ఎవరికైతే గుణాలు ఉంటాయో వాడు మళ్ళీ మళ్ళీ తిరిగి భగవంతుడు ఆసురి గుణాలున్న వాళ్ళని ఇటువంటి నీచమైనటువంటి జంతువుల యొక్క జన్మల్లోకి పడవేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం అనుకోవచ్చు, ప్రభు మరి భగవంతుడికి అందరి పట్ల సమదృష్టి లేదా, భగవంతుడి అందరి పట్ల కరుణ, ఆయన కరుణామయుడు అంటారు కదా, మరి అందరి పట్ల కరుణా కృప లేదా భగవంతుడికి అని మనకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు భగవంతుడు, నీవు ఏ స్థితిలో అయినా పర్వాలేదు. సో మనకు భగవంతుని యొక్క ఆదేశాలను ఒకవేళ పాటిస్తే భగవంతుడు రక్షిస్తాడు, భగవంతుని ఆదేశాలను ధిక్కరిస్తే భగవంతుడు రక్షించాడు. ఎగ్జాంపుల్ మనం తీసినట్టయితే హిరణ్యకశిపు ఉన్నాడు, హిరణ్యకశిపు ధిక్కరించాడు, ప్రహ్లాదుడు స్వీకరించాడు. ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుని సంహరించడానికి భగవంతుడు వచ్చాడు. కానీ హిరణ్యకశిపుని సంహరించిన ఆయనకు ముక్తిని ప్రసాదిస్తున్నాడు భగవంతుడు. భగవంతుడు పరమ కరుణామయుడు, అర్థమైందా? అదేవిధంగా రావణుడు ఉన్నాడు, రావణుడు శరణాగతి పొందలేదు, కానీ విభీషణుడు శరణాగతి పొందాడు. సో శరణాగతి పొందడం వల్ల విభీషణుడికి రాజ్యం వచ్చింది, భగవత్ కరుణ కృప లభ్యమైంది. అదే రావణుడికి రాజ్యము పోయింది. అఫ్కోర్స్ భగవంతుడి చేతిలో మృత్యు పాలైనందుకు భగవంతుడు ఆయనకు మోక్షాన్ని కల్పించాడు. కానీ భగవంతుడి చేతిలో ఎంతమందికి మృత్యు వస్తుంది? సో భగవంతుడి చేతిలో కాకుండా ఆయన తన యొక్క నార్మల్గా చనిపోయాడు అనుకోండి, అసుర యోనిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి భగవంతుడు పూతన కూడా వచ్చింది భగవంతుని తల్లి రూపంలో సేవించడానికి. కానీ భగవంతుడు పరమ కరుణామయుడు, కృపామూర్తి, కాబట్టి పూతన కూడా తన తల్లికి ఇచ్చినటువంటి సుకృతి కల్పించాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే భగవంతుడి పట్ల మనకు ద్వేషం ఉండకూడదు. భక్తి రసామృత సింధులో చెప్పినట్టుగా అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. భగవంతుడి పట్ల అంటే అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ ఆది అనావృతం. సో అన్య అభిలాష అంటే భగవత్ సేవ అన్నప్పుడు మనకు ఎలా దొరుకుతుంది? భగవత్ సేవ భక్తుల ద్వారా దొరుకుతుంది. ఈరోజు నేను ఒక క్లాస్ వింటా ఉంటే ఒక గురువుగారు చాలా చక్కగా చెప్తారు. భగవంతుడి యొక్క కరుణ కృప ఎలా దొరుకుతుందంటే చూద్దాం. ప్రహ్లాదుడి గురించి అనుకుంటున్నాం కదండి. ప్రహ్లాదుడికి భగవంతుడి యొక్క కృప ఏ విధంగా దొరికిందండి? నారద ముని ద్వారా దొరికింది. అంటే భగవత్ కృప ఎప్పుడు కూడా ఒక శుద్ధ భక్తుడు లేదా ఆచార్యుడి ద్వారా దొరుకుతుంది. అంటే మధ్యవర్తి, మీడియేటర్. భగవంతుడికి మనను కలపాలంటే గురువు అనే మీడియేటర్ కావాలి. అదేవిధంగా ధ్రువ మహారాజు ఉన్నాడు, 5 సంవత్సరాల బాలుడు. ధ్రువుడికి భగవత్ కృప ఎలా దొరికిందండి? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైనటువంటి నారద మునీంద్రుల ద్వారా భగవంతుడికి దగ్గర అవుతాడు, భగవత్ కృప పొందాడు. అదేవిధంగా మనము త్రేతాయుగంలో తీసుకుందాం. సో త్రేతాయుగంలో చూసినట్టయితే విభీషణుడికి భగవత్ కృప కరుణ ఎలా దొరికిందండి? హనుమంతుల వారి ద్వారా దొరికింది. అన్లెస్ అంటిల్ హనుమంతుడు లంకకు రానంత వరకు విభీషణుడికి నిజమైన కృప దొరకలేదు. ఎప్పుడైతే విభీషణుడు హనుమంతుని లంకలో చూశారో అప్పుడు అనుకున్నాడు, అంటే నా స్వామి యొక్క దూత వచ్చారు, ఈయన ద్వారా నేను భగవంతుడిని పొందగలుగుతాను. అప్పుడైతే హనుమంతుల వారిని విభీషణుడు కలుస్తాడో అప్పుడు భగవత్ శరణాగతి యొక్క రహస్యాన్ని చెప్పడము. అప్పుడు ఎప్పుడైతే విభీషణుడు
రామచంద్రుని కలవడానికి వస్తాడో అప్పుడు హనుమంతుల వారు, మిగతా వాళ్ళందరూ ఆపోజిషన్, హనుమంతుల వారు చెప్తారు, లేదు లేదు, విభీషణుడు భగవంతుడు రామచంద్రుడి యొక్క గొప్ప భక్తుడు, నిత్యం ఆరాధించేటువంటి భక్తుడు, రాక్షస వనంలో అక్కడ రాక్షస రాజ్యంలో ఉన్న రాక్షస ఫ్యామిలీలో ఉన్న విభీషణ్ అలాంటి వాడు కాదు, మహాభక్తుడు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సుగ్రీవుని రామచంద్రుడికి ఎవరు కల్పిస్తారండి? హనుమంతుల వారు. ఎలా అంటే హనుమంతుల వారు యొక్క గురువు గారు ఎవరు? సూర్య భగవానుడు. సూర్య భగవానుడి దగ్గర హనుమంతుల వారు సకల శాస్త్రాలు నేర్చుకున్న తర్వాత, స్వామి మీకు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి అంటే అప్పుడు చెప్తారంట సూర్యనారాయణుడు, నీవు నా యొక్క అంశతో పుట్టినటువంటి సుగ్రీవుణ్ణి నువ్వు రక్షించు. సుగ్రీవుడికి రామచంద్రుడు సాక్షాత్ భగవంతుడు అవతరించాడు, ఆ రామచంద్రుడిని కల్పించు, ఆ సాయం నువ్వు చెయ్యి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు సుగ్రీవుల వారిని భగవంతుడికి కల్పించడానికి, భగవత్ శరణాగతి పొందడానికి హనుమంతుల వారు సాయం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే కాబట్టి భగవత్ కరుణ మనందరి పట్ల కూడా కలగాలంటే ముఖ్యంగా ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడు ఏం చేస్తాడు? మన లోపల అనంత కాలం నుండి వస్తున్నటువంటి ఈ కామము, క్రోధము, లోభము, ఇవి నరకానికి 3 ద్వారాలంట. మరి మనకు ఒకవేళ భగవంతుడి శుద్ధ భక్తుడు మన జీవితంలోకి రాకపోతే మనము నరకానికి ఏదైతే 3 ద్వారాలు, ఏదో ఒక ద్వారాన్ని తీసుకొని ఖచ్చితంగా మనము నరకానికి వెళ్తాము. ఒకవేళ గురువుగారు రాకపోతే, గురువుగారు మన జీవితంలో ఎంటర్ అయినట్టయితే మన ఆత్మని పరిశుద్ధంగా, పవిత్రంగా మార్చే అవకాశం ఉంటుంది. ఎలాగైతే భూమిలో ఎన్నో ఏమంటారు సంపద ఉంటుంది, ఆ సంపద బంగారం అనుకొని, వెండి అనుకొని, ఆ సంపదను పవిత్రంగా మెరిసేట్టుగా చేయాలంటే దాని యొక్క ఎక్స్పర్ట్ మాత్రమే చేయగలుగుతాడు. అదేవిధంగా ఈ ఆత్మ తలతల మెరవాలి అంటే, ఆత్మస్థితికి రావాలి అంటే, ఆత్మ చుట్టూ అనంత కాలం నుండి వస్తున్నటువంటి ఈ మలినాలను ఎప్పుడైతే గురువుగారు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి మనని నిజమైనటువంటి బుద్ధిమంతుడిగా, బుద్ధిహీన స్థితి నుండి బుద్ధిమంతుడిగా మారుస్తాడు. బుద్ధిహీన స్థితి అంటే దేహాత్మ బుద్ధి, నేను దేహమునే అని భావించడము. బుద్ధిమంతుడి స్థితి అంటే నేను ఆత్మను అని భావించడం. మనని ఆత్మస్థితికి తీసుకొచ్చేవారు ఆధ్యాత్మిక ఆచార్యుడు. ఒకవేళ ఆచార్యుల ఆశ్రయం మనకు దొరకనంత వరకు మనం ఈ 3 నరక ద్వారాల గుండా ప్రయాణము చేస్తూ ఉంటాం. ఎవరైతే ఆ ప్రయాణంలో శరీరం వదిలేసే లోపల శుద్ధ భక్తులు ఒకవేళ మనకు దొరికితే మనము ఈ జంతుజాలములోకి పడిపోయే స్థితి నుంచి లేదా అసుర జన్మలోకి మనము తోసివేయక ముందు రక్షింపబడతాము. ఒకవేళ అందుగురించి ఇప్పటికైనా మన చేతుల్లో భగవంతుడు ఆ స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఏమని? ఈ నరక ద్వారాలు అంటే మన యొక్క బుద్ధిని ఉపయోగించి మనం ఏ మార్గంలో నడుస్తున్నాం, నరక మార్గంలో ప్రయాణం చేస్తున్నామా లేదా వైకుంఠ మార్గంలో ప్రయాణం చేస్తున్నామా అనేది మనం గ్రహించాలి. లైక్ మనకు అక్కడక్కడ కర్వ్స్లో స్పెషల్గా హైవేలో వెళ్తుంటే అలా డేంజర్ మనకు స్పీడ్ ప్రమాదం పొంచి ఉంది అలా ఏదో పెడతా ఉంటారు. తెలివిగల డ్రైవర్ ఏం చేస్తాడు, దూరం నుంచే పెడతా ఉంటారు. ఏదన్నా టోల్ గేట్ వస్తే దూరం నుంచే పెడతా ఉంటారు కర్వ్స్ వస్తుంటే. సో దాన్ని చూసుకొని కొంచెం స్లో చేసుకొని స్పీడ్ తగ్గించుకొని వెళ్తూ ఉంటాడు. కానీ సో అంత బుద్ధి ఇంటెలిజెంట్ లేనివాడు ఏం చేస్తాడు, అలానే వెళ్తాడు, యాక్సిడెంట్కు గురవుతాడు. అదేవిధంగా మనం కూడా ఈ మానవ జన్మ యొక్క యాక్సిడెంట్ అంటే భగవంతుడి యొక్క భక్తిని మనం స్వీకరించకపోవడము, భగవంతుడికి శరణాగతి పొందకపోవడం. ఇంకా 22వ శ్లోకంలో చక్కగా చెప్తున్నారు, ఈ 3 నరక ద్వారాలను తప్పించుకున్న వ్యక్తి ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యాలను చేస్తూ ఆ విధంగా క్రమంగా పరమగతిని పొందుతాడు. ఆత్మానుభూతికి అనుకూలం. ఇందాకేమన్నా మనము ఆనుకూల్యన కృష్ణానుశీలనం అన్యాభిలాషిత శూన్యం, భగవంతుడికి సంబంధము లేనటువంటి అన్య అభిలాష అంటే భగవంతుడేమో
ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కోరుతాడు మన నుండి. కానీ మన దేహమేమో భౌతిక జీవితాన్ని కోరుతుంది. కాబట్టి భౌతిక జీవితము నరకానికి దారితీస్తుంది, ఆధ్యాత్మిక జీవితము వైకుంఠానికి లేదా గోలోకానికి దారితీస్తుంది. కాబట్టి మరి మన నరకానికి తీసుకెళ్ళడానికి కూడా మనకు ఎవరు గురువులు ఉంటారు, బోగస్ గురువులు. సో కొంతమంది వాళ్ళే దేవతల్లాగా చలామణి అవుతారు, వాళ్ళు మనకాని వాడు నరకానికి పోతాడు. అటువంటి గురువు మనని కూడా నరకానికి తీసుకెళ్తాడు. కానీ ఎవరైతే భగవంతుడి పట్ల ఆకర్షణ, దేంతో జ్ఞాన కర్మ ఆది అనావృతం, జ్ఞాన మార్గం మనని వైకుంఠం తీసుకెళ్ళదు, కర్మ మార్గం తీసుకెళ్ళదు, ఆది ఇంకా మిగతావి. ఎందుకంటే మనకు మన ఈ భగవద్గీత ద్వారా మన నిత్య నియమము మనము ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టడం, అది మనకు 12వ అధ్యాయము 9వ శ్లోకంలో చాలా చక్కగా వివరించారు. అట్లీస్ట్ ఒక డిసిప్లిన్ మేనర్ లాగా మనం భక్తిని చేయడానికి కొరకు దాంట్లో లాస్ట్ పారాగ్రాఫ్లో 9 సూత్రాలను చెప్పారు. ఈ 9 సూత్రాలు ఎవరైతే పాటిస్తారో తప్పకుండా వాళ్ళు భగవద్ధామము వెళ్ళి ఆ భగవద్ధామంలో భగవత్ సేవ ద్వారా మనము భగవత్ ప్రేమ స్థాయికి చేరుకుంటాము. సింపులే. రోజు పొద్దున బ్రహ్మముహూర్తాలు లేవడం వల్ల మన మానసిక స్థితి, శారీరక స్థితి బాగుంటుంది. లేవగానే భగవంతుని సేవించాలా, భగవంతుని నామాన్ని జపించాలా, భగవంతుని అలంకరించాలా, భగవంతుని కొరకు నైవేద్యం వండాలి, భగవంతునికి నైవేద్యం సమర్పించండి. ఆ సమర్పించిన నైవేద్యాన్ని మాత్రమే తీసుకోండి. మళ్ళీ భగవంతుడి కథ నిత్య నియమం, నిత్యం భాగవత సేవయాం నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవ. నిత్యం భాగవత సేవ అంటే భగవంతుడి యొక్క భక్తుల లీలలతో కూడుకున్నటువంటి భాగవతాన్ని శ్రవణం చేయండి. అదేవిధంగా సాయంత్రం భగవంతుడి యొక్క వచనాలు, భగవంతుడి యొక్క సూత్రాల రూపంలో ఉన్నటువంటి భగవద్గీతను మీరు శ్రవణం చేయండి. ఆ శ్రవణం చేసిన భగవద్గీతను భాగవత రూపంలో భక్తులు పాటిస్తారు. ఆ పాటించడం వల్ల వాళ్ళకు వచ్చిన రిజల్ట్ చూస్తే మనకు కూడా పాటించాలి అని అనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే అందరికంటే 22వ శ్లోకంలో గొప్ప భాగ్యవంతుడు ఎవరు అంటున్నారు. దీని కొరకు సమాధానం చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు ఏం చెప్తారు? బ్రహ్మాండ బ్రహ్మతే కోను భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయే భక్తిల్తావి. అందరికంటే కూడా ఈ బ్రహ్మాండంలో గొప్ప భాగ్యవంతుడు, అదృష్టవంతుడు ఎవరంటే గురు మరియు కృష్ణ కృప ఎవరైతే పొందుతారో ప్రసాదాన్ని వాళ్ళు నిజమైనటువంటి అదృష్టవంతులు అంటున్నారు. ఎందుకు గురు కృప అంటే వాళ్ళు మనని ఎటువంటి మార్గంలో, కేవలము కృష్ణ చైతన్య మార్గంలో మనం నడిపిస్తారు. ఎప్పుడైతే మనము కృష్ణ భక్తి మార్గంలో మనం నడుస్తామో మనకు తెలియకుండానే మన లోపల ఎంతో కాలం నుండి మనని బంధించి వేసినటువంటి కామము, లోభము, కోపము, ఈ మూడు కూడా కృష్ణ చైతన్యం అనే లేజర్స్ ఆ మూడింటిని కూడా ముక్కలు ముక్కలుగా భస్మము చేసేస్తాడు. ఎప్పుడైతే ఈ కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలన్నీ కూడా భస్మం కాలి బూడిద అయిపోతుందో ఎప్పుడవుతుంది అది? బూడిద ఆనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి. భగవంతుడికి అనుకూలమైన సేవ చేయాలి, ప్రతికూలమైన సేవ కుదరదు. భగవంతుడి అనుకూలమైన సేవ అనేది మనకి ఎక్కడ చెప్పాడు భగవంతుడు? భగవద్గీతలో 9వ అధ్యాయము 27వ శ్లోకంలో మనకు చెప్పాడు. ఏం చేయమన్నారు భగవంతుడు? 27వ శ్లోకంలో యత్కరోసి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఎవరు ఈ ఆత్మానుభూత స్థితిలో ప్రయాణం చేసి, సో ఎవరు ఈ యొక్క దుఃఖాలను, బాధలను అధిగమించగలుగుతారంటే, ఓ కుంతిపుత్ర, నీవు ఏ పని చేసినా, ఏది భుజించినా, ఏది ఆహుతిచ్చినా, ఏ యజ్ఞం చేసినా, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా నాకు అర్పణగా చెయ్యండి అంటున్నారు. సో ఇది మనకు 4 ఆశ్రమాల్లో వ్యక్తులు బ్రహ్మచర్యంలో భగవంతుడి యొక్క శాస్త్రాన్ని పఠించడము, వినడము, గృహస్థాశ్రమంలో శాస్త్ర ప్రకారం జీవించడము. సో మూడింటిని చెప్పారు. ఆత్మనిగ్రహము, దానము మనము చేయాలి. తర్వాత మిగతా 3 ఆశ్రమాలను ఆయన పోషించాలి. ఎవరు? గృహస్థ. వానప్రస్థ ఏం చేయాలా? తపస్సు చేయాలి. సన్యాసి ఏం చేయాలా? ఇతరులకు భగవంతుడి యొక్క జ్ఞాన బోధన చేస్తూ భగవంతుడికి
దగ్గరగా చేయడం. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అసుర ప్రవృత్తి ఉన్న వాళ్ళకు శాస్త్రాలతో భయం, శాస్త్ర ప్రకారం జీవించే వాళ్ళతో భయం. అర్థమైంది. అందుగురించే అసురులందరూ కూడా ఈ భక్తులను హింసించడము, శాస్త్రాలన్నింటినీ ముందు మన శాస్త్రాలకు మనల్ని దూరం చేయటం. అందుగురించే చాలా కాలము వేరే వేరే వాళ్ళు మనల్ని పరిపాలించడం వల్ల మన శాస్త్రాలను కూడా చాలా దూరంగా చేశారు, శాస్త్రాన్ని పాటించనీయకుండా చేశారు. కొంతమంది మూర్ఖులు శాస్త్రాన్ని వక్రీకరించి రాయించడము చేయడం జరిగింది. అప్పుడు మన వాళ్ళు పాపం అమాయకులు వాటిని చక్కగా అర్థం చేసుకోక వాళ్ళ యొక్క జీవిత పూర్ణత్వాన్ని కానీ పొందలేకపోయారు. తర్వాత సుఖాన్ని, శాంతికి సూత్రం భగవంతుడు 5వ అధ్యాయము 29వ శ్లోకంలో మనకు చెప్తాడు. ఏంటది? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. భగవంతుడు సమస్త యజ్ఞాలకు తపస్సులకు భోక్తగా గాను, సకల లోకాలకు దేవతలకు పరమ ప్రభువుగాను, సకల జీవులకు ఉపకారిగాను, శ్రేయోభిలాషిగాను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు శాంతిగా జీవిస్తారు. అసుర స్వభావాలకు వైరం ఉంటుందే భగవంతుడితో. వాళ్ళు ఎలా శాంతిగా జీవించగలుగుతారు? జీవించలేరు. ఎందుకు? వాళ్ళు నా కామాన్ని వదలలేరు, లోభాన్ని వదలలేరు, మోహాన్ని వదలలేరు, క్రోధాన్ని కూడా వదలలేకపోతారు. సపోజ్ రావణాసురుడే చూడండి, ఎంత లాస్ట్కు మండోదరి భార్య చెప్తుంది, తర్వాత లాస్ట్కు కుంభకర్ణుడు అంత తమోగుణంలో నిద్రపోతూ ఉంటాడు. కుంభకర్ణుడు కూడా బోధిస్తాడు, కానీ రావణుడు జ్ఞానం లేదా, కానీ ఆ జ్ఞానము తప్పుడు మార్గంలో వెళ్ళడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. కాబట్టి జ్ఞానం ఏదైనా ఉంది అంటే అది భగవత్ సేవకు ఉపయోగిస్తే ఆ జ్ఞానం మనని ఉద్ధరిస్తుంది. ఒకవేళ మనం అదే జ్ఞానాన్ని తప్పుడు మార్గంలో మనము ఉపయోగిస్తే మనని అదే జ్ఞానము పతనం చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు జ్ఞానం కంటే కూడా ముఖ్యంగా భగవంతుడి యొక్క భక్తి యోగ నిర్వహణ, కృష్ణ భక్తి భావన స్థితికి తీసుకురానటువంటి జ్ఞానము అది నిజమైనటువంటి జ్ఞానము కాదు. ఆ జ్ఞానంతో వాళ్ళు ఇంకా అహంకారంతో తప్పుడు పనులు చేసే ప్రమాదం ఉంటుంది. కామ కారత అంటే ఇక్కడ ఏమన్నారు? కామముతో వాళ్ళు తోచిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రవర్తనలో ముఖ్యమైన జీవన విధానం ఏంటంటే కోరికలను ఇష్టమైనట్టుగా, కోరికలను మనం కంట్రోల్ చేయాలి, ఆత్మ నిగ్రహం. కానీ వాళ్ళు కంట్రోల్ చేయకుండా విచ్చలవిడి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతారు. ఎవరు? అసుర స్వభావులు. ఈరోజు కూడా మనం చూసినట్టయితే ఇన్ని యుద్ధాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? అసుర ప్రవృత్తి వల్ల. అసుర ప్రవృత్తి అంటే వాళ్ళు కోరికలను, వాళ్ళ యొక్క దేహ కోరికలు తీర్చుకోవడానికి కొరకు, తర్వాత వాళ్ళ యొక్క అహంకారం అంటే నేను ఇతర ప్రతి ఒక్కడికంటే నేను గొప్పవాణ్ణి అని భావిస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ అలాంటి జీవితము మనం పతనం చేస్తూ ఉంటుంది. తర్వాత లాస్ట్ శ్లోకంలో మనకు చాలా చక్కని సారాన్ని ఇస్తున్నాడు. మనిషి శాస్త్ర ప్రమాణం ద్వారా ఏది కార్యమో ఏది అకార్యమో తెలుసుకోవాలి. శాస్త్రం మనకు చెప్తుంది ఏది ప్రామాణికము ఏది అప్రమాణికము. సో అది మరి ఎవరు? అసురుడు శాస్త్రాన్ని నమ్మరు, సురులు శాస్త్రాన్ని నమ్ముతారు. మనం అసుర ప్రవృత్తి నుంచి సుర ప్రవృత్తికి మారాలంటే మనం శాస్త్రాలను ఆధారంగా చేసుకొని మన కర్మలు చేయాలి. ఒకవేళ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకోవాలంటే ఇందాక మనం చెప్పాం కదా, 4 యుగాలకు 4 రకాలటువంటి ముక్తి సోపానాలు, లేకుంటే ముక్తికి సూత్రాలు, భగవంతుడు పొందే సూత్రాలను మనకు బోధించాడు. స్పెషల్గా కలియుగంలో సాక్షాత్ భగవంతుడు, ద్వాపరయుగంలో కృష్ణ భగవానుడు వచ్చి గీతను బోధిస్తే, కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు వచ్చి నామ సంకీర్తనని మించినటువంటిది ఇంకో తరుణోపాయము లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భగవంతుడు ఏమన్నారు? హరినామాన్ని జపించండి, ఆనందంగా జీవించండి అని చెప్పడం జరిగింది. ఈ హరినామము ఎంత గొప్ప కార్యం చేస్తుందంటే నీచాతి నీచమైనటువంటి వ్యక్తులను ఉన్నతమైన స్థితికి చేకూర్చింది. ఎవరి ద్వారా? నారదుడి ద్వారా. వాల్మీకి ఎంత ఆయన ఒక అడవిలో దొంగగా జీవించేవాడిని మహాభక్తుడిగా
అది కూడా రామాయణ మహాకావ్యాన్ని రచించేటువంటి గొప్పవాడుగా మారుస్తుంది భగవంతుడి యొక్క రామనామం. అంతేకాకుండా ఇంకొక భక్తుని ఎవరైనా మృగారి, ఆయన కూడా జంతువులను సగం చంపి ఆనందపడేవాడు. అటువంటి వాడిని కూడా భగవంతుడి నామాన్ని శుద్ధ భక్తుడిగా మారుస్తుంది. మరి కలియుగంలో చైతన్య మహాప్రభు కృప వల్ల హిరణ్యకశిపు, హిరణ్యాక్ష లాంటి ఘోరమైనటువంటి అసుర ప్రవృత్తి ఉన్నటువంటి జగాయి మదాయిలను హరే కృష్ణ మహామంత్రం ద్వారా మహాభక్తులుగా మారుస్తుంది హరినామ సంకీర్తన. తర్వాత ఇంకా భగవంతుడు ఏమంటాడంటే నామజపం చేయండి. భగవంతుడు ఇందాక నేను చెప్పినట్టుగా భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని మాత్రమే తీసుకోండి, అటువంటి ప్రసాదాన్ని ఇతర భక్తులకు పంచండి. అంతేకాకుండా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే భాగవత సప్త, భగవంతుడి యొక్క కథామృతం పొద్దున సాయంత్రం మనకు జరుగుతూ ఉంది. మన యొక్క ధర్మము భగవంతుడికి అందరికంటే ప్రీతికరమైన వాళ్ళుగా, ప్రియమైన వాళ్ళుగా మారాలంటే భగవంతుడు మనకు చక్కగా 18వ అధ్యాయము 68వ శ్లోకంలో మనకు చెప్పడం జరుగుతుంది. ఏమన్నారు భగవంతుడు? ఈ యొక్క నా పరమ రహస్యము భక్తులకు ఎవరైతే బోధిస్తారో అటువంటి వాళ్లకు నా యొక్క శుద్ధ భక్తి నేను ప్రసాదిస్తాను. అంతేకాకుండా అతను అంత్యకాలంలో నా ధామానికి చేరుకుంటారని భగవంతుడు 68, 69వ శ్లోకాల్లో మనకు బోధించాడు. సో అయినా కూడా మనము చేయకపోతే మనది దురదృష్టం. తర్వాత ఇంకా భగవంతుడు ఈ మన మానవులలో చేయకపోవడానికి ఈ అసుర ప్రవృత్తికి కారణం ఏంటంటే ప్రతి మనిషిలో 4 రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. పుట్టుకతో ఈ త్రిగుణాలతో కూడుకొని పుట్టినటువంటి ప్రతి వ్యక్తి లోపల 4 దోషాలు ఉంటాయి. ఏంటా 4 దోషాలు? ఇతరులను మోసం చేయటము, మాయకు గురి అవ్వటము, తర్వాత తప్పులు చేయటము, అసంపూర్ణమైనటువంటి మన ఇంద్రియాలు సంపూర్ణం కాదు, అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు. మరి ఇటువంటి స్థితి నుంచి మనం బయటపడాలంటే ఆచార్యులు చాలా సింపుల్ ఫార్ములా చెప్తారు. సాధు శాస్త్ర గురు. సాధువులని యొక్క సాంగత్యంలో భగవత్ కథామృతం విని మనము శాస్త్ర పఠనం చేయాలి. తర్వాత గురువుల ద్వారా మనం భగవంతుడి యొక్క ఆశయాన్ని మనము పొందడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకేం చెప్తున్నానంటే మనకు ఈ సమాజంలో 2 రకాలైన వ్యక్తులు ఉంటారు. ఒకటేమో నిరాకారవాదులు, 2 సాకారవాదులు. సాకారవాదులేమో భగవంతుడికి రూపం ఉంటుంది అని నమ్మి భగవంతుడి ఆ యొక్క దివ్యమంగళ రూపాన్ని సేవిస్తారు. నిరాకారవాదులు భగవంతుడికి రూపము లేదు అని చెప్పేసి నిరాకారాన్ని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు ఫైనల్ కన్క్లూజన్ ఏం చెప్తుందంటే ఎవరైతే భగవంతుని సేవించారో వాళ్ళు ఎవరో ఒకరు సేవిస్తారు, భగవంతుడి మాయని సేవిస్తారు. అటువంటి మాయని సేవించే వాళ్లకు భౌతిక శక్తి త్రివిధ క్లేశాలు అంటే త్రివిధ తాపములు 4 క్లేశాలను ప్రసాదిస్తుంది. అవి ఏంటంటే 4 క్లేశాలు: జన్మ, మృత్యు, జరా, వ్యాధి. త్రివిధ తాపాలు ఏంటి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఈ 4 క్లేశాలు త్రివిధ తాపాలను మనము ప్రసాదిస్తుంది. దాంట్లోనే పునరపి జననం పునరపి మరణం జీవిస్తూ ఉంటాం. కానీ ఎవరైతే స్పెషల్గా ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితికి ఎవరు వెళ్తారని చెప్తున్నారు. ఎవరైతే శాస్త్రాలను హేళన చేస్తారో, సాధువులను హేళన చేస్తారో, తర్వాత భగవానుని సరి అయిన అవగాహనను హేళన చేస్తారో వారు గురువు ఆదేశాలను తోసిపుచ్చుతారు, శాస్త్ర విధులను పట్టించుకోరు, భక్తి మహిమలను విన్నప్పటికీ వారు ఆకర్షితులు కారు. ఎందుకు గారంట? సాధువులను ద్వేషిస్తారు, సాధువులను హేళన చేస్తారు, శాస్త్రాలను పట్టించుకోరు, శాస్త్రాలను అవగాహన చేసుకున్నట్టు అనిపించినా వాటిని కూడా హేళన చేస్తారు. గురువు ఆదేశాన్ని తోసిపుచ్చే వాళ్లకు ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి పట్ల ఆకర్షితులు కారు. అందుకే మనకి ఇక్కడ ఏం చెప్తున్నంటే అటువంటి వాళ్ళు తమ సొంత ఫిలాసఫీని తయారు చేసుకొని వాళ్ళు అసుర ప్రవృత్తి, అసుర ప్రాబల్యాన్ని పెంచుకొని
అటువంటి జీవితాన్ని గడపడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. ఎందుకో అలా చూపించడానికి 4 దోషాలే కారణం. కాబట్టి ఇవన్నీ విన్న తర్వాత మనము అటువంటి అసుర జీవితం నుంచి మనం బయటపడాలి అంటే చాలా సులభమైన మార్గము భగవంతుడు ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ప్రామాణికమైనటువంటి గురువుగారి యొక్క పాదాశ్రయాన్ని పొందినట్టయితే ఆ గురువుగారు ఈ సంసార సాగరం నుండి భగవంతుడి పాద పద్మాలనే నౌకను మనకు ప్రసాదిస్తారు. ఎవరైతే అటువంటి భగవత్ పాద పద్మాలనే నౌకలో కూర్చుంటారో, భగవత్ పాద పద్మాల ఆశ్రయం పొందుతారో, వాళ్ళని ప్రపంచంలో ఎవ్వరూ ఏమీ చేయలేరు. వాళ్ళకు ఇదే జన్మ లాస్ట్ అవుతూ భగవత్ ప్రాప్తి దొరుకుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.